ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకం మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవే గాను నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించున్నది. ఆమె ఈ వాక్యాలన్నీ యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆయన ఎన్నో సూచక్రియలు ఎంతోమందిని స్వస్థపరిచి ఎంతోమందికి ఆదరణ ఇచ్చి వెళ్తూ ఉండగా మరి యూదులు ఆయన చేసే క్రియలు మంచివి కాదని, అవి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని చంపాలని ఎంతో వెతుకుతున్నారు వైపు నుంచి. అందుకని యేసుప్రభువు వారు చెప్తున్నారు, లోకములో నేను వచ్చాను ఈ లోకాన్ని జయించడానికి కాదు, ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకానికి రక్షణ ఇవ్వాలన్న మార్గం బట్టి, కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు, అందుకని ఆయన్ని చంపాలని చూస్తున్నానని చెప్తున్నారు. అసలు బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటిగా తర్జుమా చేసింది ఎవరో తెలుసా? విలియం టిండేల్ అనే ఆయన బ్రిటిష్ వారికి చెందిన ఆయన క్రీస్తు శకం 1536 అక్టోబర్ 6వ తారీఖున ఆయన్ని సజీవంగా ఒక మాంసాన్ని ఎలా కాల్స్తారో అలాగే సజీవ దహనం చేశారు. ఎందుకో తెలుసా? ఆయన బైబిల్ని అనేక ఇతర భాషలో, గ్రీకు, హీబ్రూ భాషలో ఉంటే ఎంతో కష్టపడి దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఈ రోజున మనం ఇంగ్లీష్ బైబిల్ అనేక మంది చదువుతున్నారంటే, మరి అనేకమైన దేశాలు ఇంగ్లీష్ బైబిల్ని చదువుతున్నాయంటే అది కేవలం ఆయన చేసిన గొప్ప క్రియ. ఆయనకున్న అవగాహన, వాక్యాలు బట్టి ఆయనకున్న ఆత్మీయ లోతు ఎంతో గొప్పదైందంట. అయితే ఆయన ప్రపంచం అంతా మరి ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా చేయడంలో అనేక మంది మరి చదివి చాలా ప్రభావితం చెందారు. అందుకని ఈయన చేసిన గొప్ప కార్యం బట్టి నేటికి కూడా ఇంగ్లీష్ బైబిల్ ద్వారా ఎంతోమంది చదువుతూ ఆదరణ పొందుతూ దేవునికి మహిమ కలుగును గాక. అవును, యేసుప్రభువు వారు మరి లోకానికి వచ్చారని మరి మనందరం తెలుసుకున్నాం. మరి మన అందరిలో అనేక తర్జుమా చేసిన బైబిల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, అనేకమైన బైబిల్స్ ఉంటాయి. ఒకటే బైబిల్ ఉంటుంది. చాలామందిలో అనేకమైన వర్షన్స్ బైబిల్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ దాన్ని తీసి చదవడానికి ప్రయత్నించాం. కానీ ఆ బైబిల్ని ఎంత కష్టపడి తర్జుమా చేశారో అది ఒకసారి మరి ఆలోచించండి. యేసుప్రభువు లోకానికి రావడం కాకుండా ఆయన మహిమ కోసం, ఆయన ప్రభావం మరి అంతటా వ్యాపించాలని ఎంతోమంది కష్టపడ్డారు. ఎంతోమంది చంపబడ్డారు, ఎంతోమంది హింసపడ్డారు. మరి ఈ బైబిల్ని ఎంత కష్టపడి ఆయన తర్జుమా చేసి ఇంగ్లీష్ బైబిల్ మనకి ఇచ్చినందుకు మనం చదవాలి. ఆ ఇంగ్లీష్ బైబిల్ ద్వారా విలియం కేరీ గారు ఇండియాలో అనేకమైన భాషల్లో ఆయన తర్జుమా చేశారు. ఒకటిగా తెలుగు బైబిల్ ఈరోజు మనం చదవగలుగుతున్నాం. అది కేవలం ఆయన వల్ల. బైబిల్ యొక్క గొప్పతనం, దేవుని వాక్యం సజీవం కలది, అది లోతైనది.